విజ్ఞానం విశ్వవ్యాప్తం, పరిశోధనల ఫలం లోకహితం కోసం. ఎల్లలు లేని వాతావరణ శాస్త్రానికి ఆకాశమే హద్దు. వాటికి భౌగోళికంగా అడ్డగీత గీసి పరిమితం చేయటం అసాధ్యం. అందివచ్చిన అవకాశాన్ని వెతుక్కుంటూ తెలుగువాడి గొప్పతనాన్ని చెరగని ముద్రగా చైనాలో సైతం దర్శింపజేసిన ఘనత ఏయూ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ మంత్రవాది సుబ్రహ్మణ్యానికే దక్కుతుంది. చైనాలో హైనాన్ ట్రాపికల్ ఓషన్ యూనివర్సిటీకి భారతదేశం నుంచి వెళ్లిన మొట్టమొదటి ఆచార్యుడిగా సుబ్రహ్మణ్యం గుర్తింపు పొందారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నవారు ఎంతోమంది ఈ తెలుగు నేలపై ఉన్నారనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశమే. మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేసి చైనాలో మొట్టమొదటిసారిగా తెలుగు వ్యక్తి అక్కడ ఒక ప్రొఫెసర్షిప్గా పనిచేస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు, ఎన్నో పాఠాలు చెప్తున్నారంటే దాన్ని మనకెంతో గర్వకారణమని చెప్పుకోవాలి. గుంటూరుకు చెందిన మంత్రవాది సుబ్రహ్మణ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ విఠలమూర్తి గారి శిష్యుడంటే గర్వంగా చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. ప్రస్తుతం మంత్రవాది సుబ్రహ్మణ్యం గారు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే దాని మీద వివరిస్తారు మనకి. సార్ మీరు చెప్పండి, అక్కడ చైనాలో ఉండే వాతావరణ పరిస్థితులు ఏంటి, అక్కడ మనకి ఏంటి తేడా అనుకుంటున్నారు? ఇండియా అంటే ట్రాపికల్ కంట్రీ. అదేంటంటే ట్రాపికల్ నుంచి ఎక్స్ట్రా ట్రాపిక్స్ దాదాపు పోలార్ రీజియన్ వరకు వస్తుంది. సో దాని ఏంటంటే సదరన్ సైడ్ సౌత్ చైనా సీ అయితే కనుక మనకి ట్రాపికల్ వెదర్ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ మనకి కోల్డ్ వెదర్ వచ్చేస్తుంది. అక్కడ నార్త్ హైయెస్ట్ పాయింట్లో -48 వస్తుంది, ఏది వింటర్ సీజన్లో. అదే సౌత్లో అయితే కనుక వింటర్లో మామూలుగా మన వెదర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, తేడా ఉండదు. సో ఇంతకుముందు నేను నార్త్ సైడ్లో పనిచేశాను, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సౌత్కి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే వెదర్ మనకిను మన ఏపీకి సంబంధించిన వెదర్లానే ఉంటుంది. బట్ సమ్మర్లో మాత్రం అంత టెంపరేచర్స్ హై ఉండవు. అక్కడ మ్యాక్సిమం 37, 38 వస్తాయి. మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ 40, అబోవ్ 45 అలా వస్తుంది. సో ఆ తేడా ఉంటుంది అక్కడ, అంతే. సో అది వెదర్ ప్రకారంగా చూస్తే అలాగనమాట. అంటే మీరు దేశ విదేశాల్లో కూడా ఇదే సబ్జెక్ట్ మీద పనిచేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అప్పుడు మీకు చెప్పిన గురువుల తాలూకా ఆ విజ్ఞానం అనేది ఇప్పుడు మీరు విదేశాల్లో పనిచేస్తున్నప్పటికీ ఎలా మీకు సహకరిస్తుంది? మా గురువులు చెప్పిన వాటి వల్లనే కదా మేము కొంచెం వాళ్ళ గైడెన్స్ వల్లనే కొంచెం మా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని చెప్పగలిగే స్థాయికి వెళ్ళాం. అంతేగాని గురువులు లేకపోతే మాకు అంత సబ్జెక్టు తెలిసేది కాదు కదా. సో ఇప్పుడు అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, అంత పరిశోధనలన్నీ జరుగుతున్నాయి. అప్పుడు మాస్టర్లు మీకు చెప్పిన సూత్రాలు కానీ భవిష్యత్తులో మీరు వాటిని కొనసాగించే ప్రక్రియ కానీ ఎలా సాగుతుంది అక్కడ? ఇప్పుడు మనకి ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే బేసిక్స్ మెయిన్. ఆ బేసిక్స్ మాకు గురువు గారు చెప్పారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. సో అట్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే మేము చదివేటప్పుడేమో అనాలిసిస్ పార్ట్ ఎక్కువ ఉండేది, తర్వాత మోడలింగ్ వచ్చింది, ఇప్పుడు ఏఐ దాకా వెళ్ళింది. సో డేటా సైన్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. ఆ వాటిని యూజ్ చేసుకుంటూ బేసిక్స్ని యూజ్ చేసుకుంటూ మనం లేటెస్ట్ నాలెడ్జ్లో ప్రకారం మనం ఎలా చేయగలం అన్నది చూసుకుంటూ దాని నుంచి ఏం ప్రిడిక్ట్ చేయాలి అన్నది కూడా చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీ పరంగా చైనా మనకి చాలా పోటీగా ఉంటుంది అన్ని విషయాల్లోని, ఉత్పాదక రంగంలో కానీ. ముఖ్యంగా మీరు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, మన ఇండియన్స్కి అక్కడ ఉండే గౌరవం ఎలా ఉంటుంది? అక్కడ వర్క్ స్టైల్ అంటే వాళ్ళు చెప్పిన టైంకి పని కంప్లీట్ చేస్తారు. సో అది ఎంత హార్డ్ వర్క్ అయినా ఏదైనా చాలా హార్డ్గా వర్క్ చేసి టైం మొత్తం స్పెండ్ చేసైనా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ కానీ స్మార్ట్ వర్క్ తక్కువ. మనం అది కొంచెం మా స్టూడెంట్స్కి అవి చెప్పడం వలన వాళ్ళు ఇంకా తొందరగా చేయగలిగే కెపాసిటీ వచ్చింది. సో ఆ టీచింగ్ దీంట్లో కూడా మనకి ఇంకా మనం బ్లాక్ బోర్డ్ మీద రాయడం కానీ అవి అలా ఉన్నాయి. అక్కడ అడ్వాన్స్డ్గా ఏంటంటే మొత్తం కంప్యూటరైజ్డ్ అన్నమాట. మన పీపీటీ అంటారు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో అలాంటివి ఇస్తూ ఉంటాం అన్నమాట. మనం డైరెక్ట్గా రాయక్కర్లేదు, బోర్డు మీద రాయకుండా డైరెక్ట్గా మనం స్లైడ్స్ చూపించేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు అర్థమవుతుంది. అది వాళ్ళ దగ్గర ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇంగ్లీష్ మరీ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని వాళ్ళకి తగ్గట్టుగా మన ఇంగ్లీష్ని తగ్గించుకొని చెప్పుకోవాల్సి వస్తుంది, అంతే తేడా.
టెక్నాలజీ విషయంలో ప్రపంచం అంతా ఇప్పుడు ఏ వైపు చూస్తుంది, మీరు అక్కడ పనిచేస్తున్నారు, టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో కానీ ఇంకా మన భారతదేశం ఏ స్టేజ్లో ఉంది, వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు? వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి ఎక్కువ. వాళ్ళంటే సైన్స్కి అక్కడ చాలా మనీ ఇస్తున్నారు. మనకి ఇండియాలో అంటే లిమిటెడ్గా ఉంది. సో ఆ డిఫరెన్స్ వలన వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తున్నారు. మన వాళ్ళు కూడా అడ్వాన్స్ వెళ్తున్నారు. బట్ మనకు కావాల్సినంత సఫిషియెంట్ ఫండింగ్ కానీ ఇది ఎక్కువ లేకపోవడం వల్ల మన వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చేయలేకపోతున్నారు. అదొకటే డిఫరెన్స్. బట్ థింకింగ్ వైజ్ ఇదైతే కనుక ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటారు. ముఖ్యంగా మీరు పనిచేస్తున్న హైనాస్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ పని పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇండియన్స్కి వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ ఏంటి సార్ అక్కడ ఎలా జరుగుతుంది? ఇంతకు ముందంటే చాలా తక్కువ మంది వెళ్ళేవాడు. ఎక్కువ మంది చైనా వెళ్ళేది బిజినెస్ గురించి. బట్ టీచింగ్ సైడ్గా నేను వెళ్తే ఫస్ట్లో వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఇదంతా బాగుంది. తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళు క్లాసులు ఇవ్వడం కానీ నా స్పెషలైజ్ సబ్జెక్ట్కి నేను అడిగితే ఆ కోర్స్ ఇవ్వడం కానీ సో దాంట్లో ఏమేమి చేయొచ్చు అన్నది కూడా వాళ్ళు బాగా హెల్పింగ్ నేచర్గానే ఉంటారు. మనకి మా యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళాం కాబట్టి వాళ్ళ అందరు టీచర్లు కానీ వేరే ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ బాగా కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే వర్క్ ఎక్కువ, వాళ్ళకి తగినట్టుగా వర్క్ ఎలా కావాలి ఏమిటి అన్నది చూసుకుంటారన్నమాట. నేను ముఖ్యంగా రీసెర్చ్ వింగ్లో ఉన్నారు. అక్కడ రీసెర్చెస్ ఎలా జరుగుతున్నాయి, రీసెర్చ్ ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, అక్కడ గవర్నమెంట్ కనుక ఏంటి ఎలా చేస్తుంది? గవర్నమెంట్ అంటే కనుక ఇప్పుడు మనం ఏమైనా కొత్త వర్క్ చేయాలనుకోండి అంటే వాళ్ళు మెయిన్గా చైనీస్ దీంట్లోనే చూస్తారు. ఇంగ్లీష్లో మనం చెప్పామనుకోండి కొంతమందికి అర్థం కాదు యాక్చువల్గా. అంటే హై లెవెల్ వాళ్ళకి ఎక్కువగా చైనీస్లోనే ఉంటుంది వాళ్ళకి. సో అందుకని కొంచెం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఇంకోళ్ళ హెల్ప్ తీసుకొని అలా చూస్తూ ఉంటారు. బట్ రీసెర్చ్ పరంగా చూసుకుంటే, ఫండింగ్ పరంగా చూసుకుంటే మనకంటే ఫారిన్ వాళ్ళకంటే చైనీస్ వాళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఇస్తారు. బట్ వర్క్ వైజ్గా కనుక మనం వర్క్ చూపించగలిగితే వాళ్ళు హై లెవెల్ మెయిన్ కీనోట్ స్పీకర్ ఆ లెవెల్కి కూడా తీసుకెళ్తారు మనల్ని. రీసెంట్గా ఏంటంటే ఓ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ఒక కాన్ఫరెన్స్లోనేమో ఇన్వైటెడ్ టాక్ ఇచ్చారు, ఇంకో దాంట్లో అయితే కనుక కీనోట్ స్పీకర్ కింద ఇచ్చారు అన్నమాట. సో మన వర్త్ మనం చూపించుకోగలిగితే మనం కూడా వాళ్ళ హై లెవెల్లో మనం ఇదవ్వచ్చు. అది సరే, ఇండియా నుంచి ఇంకా ఎంతమంది ఫస్ట్ టైం మీరు వెళ్ళారని తెలుస్తుంది? ఇండియా నుంచి ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఉన్నాయి. మన వాళ్ళు నార్మల్గా చైనాని అంత కన్సిడర్ చేయరు. బట్ చైనాలో కూడా చాలా వర్క్ జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ ఎవరైనా రాగలిగితే అక్కడ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. పర్టికులర్గా మెట్రాలజీ ఓషనోగ్రఫీ దీంట్లో ఆల్మోస్ట్ 70 యూనివర్సిటీస్ ఉన్నాయి, 70 ఉన్నాయి. కాబట్టి మనకి చాలా ఉన్నాయి అక్కడ. హై లెవెల్ నుంచి నార్మల్ లెవెల్ అలా ఉన్నాయి, డిఫరెంట్ లెవెల్స్. సో ఇక్కడ వాళ్ళు ఆపర్చునిటీ కావాలంటే కనుక అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా యుఎస్, యూకే ఇట్లా వెళ్దామని చూస్తారు కానీ దీనికి ఎక్కువ రారు. బట్ మీరు ఒక విధంగా చూస్తే ఇప్పుడు చైనాలో జరిగే రీసెర్చ్ వరల్డ్ వైడ్గా జరగట్లేదు. వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. వాళ్ళ రీసెర్చ్ ప్రోడక్ట్ కానీ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా హైలో ఉన్నాయి. మీరు పర్టికులర్గా ఏదైనా జర్నల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 10 పేపర్లు ఉంటే వాళ్ళవే ఆల్మోస్ట్ 5 పేపర్లు వాళ్ళవే ఉంటాయి, చైనీస్ వాళ్ళవే ఉంటాయి. మిగతా అన్ని కంట్రీలు కలిపి 5 ఉంటాయి. సో వాళ్ళ రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. అలాగే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి దట్టు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ 70 యూనివర్సిటీలు ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళ ఇది చూపించుకోవాలి. సో దానివల్ల రీసెర్చ్ అనేది అక్కడ ఓషన్ మీద, మెట్రాలజీ మీద బాగా వర్క్ జరుగుతుంది. ఇక్కడికంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికంటే కొంచెం ఎక్కువ జరుగుతుంది. సార్, పని విషయంలో అక్కడ స్థానికులకు కానీ లేదంటే విదేశాల నుంచి వచ్చి అంటే మన దేశం నుంచి వెళ్ళే వారికి కానీ ఏమైనా వేరియేషన్ ఏమైనా కనిపిస్తుందా? అంటే మామూలుగా అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ కానీ వీటిల్లో కూడా వర్క్ ఇస్తారు. బట్ ఫారిన్ వాళ్ళకి అట్లాంటివి ఇవ్వరు. వాళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేదంటే రీసెర్చ్ సైడ్గా ఎంత ఎక్కువ ప్రొడక్ట్ చేయగలమో అన్న దీంట్లో ఇచ్చేస్తారనమాట.
సార్ అక్కడ మీ ఏంటి సార్ మీరు అక్కడ ఎంతమందిని ఇంకా గైడ్గా ఉన్నారు, నెక్స్ట్ మీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రీసెర్చ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, దేని మీద వర్క్ చేస్తారు? నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీ కాదు, అంతకుముందు యూనివర్సిటీలో ఆల్మోస్ట్ నేను 34 మందికి సూపర్వైజ్ చేశాను, ఇది గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో దానివల్ల నాకు ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ముగ్గురుని సూపర్వైజ్ చేస్తున్నాను హైనాన్ ట్రాపికల్ ఓషన్ యూనివర్సిటీలో. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మన రీసెర్చ్ వైజ్గా ఎంత చేయగలం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దీంట్లో 2019 నుంచి 23 వరకు నేను 22 పేపర్లు ప్రొడ్యూస్ చేశాను. దానివల్ల నాకు నా లెవెల్ని కొంచెం హైలైట్ చేశారన్నమాట. అంటే మన వర్త్ని బట్టి వాళ్ళు ఇది ఇస్తుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మన లెవెల్ కూడా పెంచుతూ ఉంటారు అన్నమాట. అది ఏంటి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ ఇండియాలో వచ్చి స్థిరపడాలని ఆలోచన ఉందా, లేదంటే అక్కడ వర్క్ కల్చర్ బాగుంది కాబట్టి అక్కడే ఉండాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైం మన ఇక్కడ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఏవైనా వేరే యూనివర్సిటీలతోటి ఎంఓయూ తీసుకుంటే అక్కడ ఇక్కడ ఇద్దరం కలిపి వర్క్ చేయొచ్చు కదా అన్న దీంట్లో ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ మా సూపర్వైజర్ ఉంటారు కదా, ఆయనకిను ఎంఐటి యూనివర్సిటీకి ఎంఓయూ చేయించాను నేను. సో నెక్స్ట్ ఇంతకుముందు ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీతో కూడా ఎంఓయూ కోసం ట్రై చేశాను, అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు నేను కూడా కొంచెం ప్రొఫెసర్ స్థాయికి వచ్చా కాబట్టి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి కూడా ఎంఓయూ తీసుకుంటే బోత్ ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది కదా అని. ఎందుకంటే మనకి బే ఆఫ్ బెంగాల్, సౌత్ చైనా సీ ఈ రెండింటికి వెదర్ కానీ ఈ వెదర్ సిస్టమ్స్ కానీ మాన్సూన్లు కానీ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. సో అందుకని అది కనెక్షన్ ఉంది. సో ఆ కనెక్షన్ వలన మనం ఎంఓయూ కనుక చేసుకుంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయొచ్చు కదా అన్న ఆలోచనలో ఉన్నాను. అదే ట్రై చేస్తున్నాను మెల్లిగా. మన యూనివర్సిటీ కూడా ఇక్కడికి కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఏమైనా ఛాన్స్ ఉంటే చేద్దామని. నేను అట్ ప్రజెంట్ సైక్లోన్స్ మీద వర్క్ చేస్తున్నాను, అలాగే మాన్సూను అండ్ క్లైమేట్ స్టడీస్. సో ఈ మూడు కనెక్టెడ్ కదా, అందుకని ఆ విధంగా చేస్తున్నాను అనమాట. దీని మీద అక్కడ కూడా కొంతమందికి ఇండియన్ ఓషన్ మీద వర్క్ చేయిస్తున్నాను, అలాగే అక్కడ సైక్లోన్స్ మీద వర్క్ చేయిస్తున్నాను అనమాట. మా విషయం చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, మళ్ళీ సబ్జెక్టులోకి వచ్చేస్తాం అనుకోండి. ఏంటి సార్ మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రజలకి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే సూచన ఏంటి? మామూలుగా గ్లోబల్ వార్మింగ్ అంటే మన ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోవడం వలన పొల్యూషన్ ఇది ఎఫెక్టివ్ దీనివలన గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే పొల్యూషన్ కనుక తగ్గించుకోగలిగితే గ్లోబల్ వార్మింగ్ కూడా స్టేబుల్గా ఉంటుందేమో అని నా అభిప్రాయం. అది థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా భారత్ చైనాల మధ్య సంబంధాలు రాజకీయ పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా మేధోపరంగా పని విధానాల్లో మాత్రం రెండు సారూప్యత అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య అవినాభావ సంబంధం మరింత బలపడాలంటే రీసెర్చ్ ఓరియంటేషన్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రపంచానికి ఒక దిక్సూచిగా పనిచేయాలనే ఆలోచన అయితే మంత్రవాది సుబ్రహ్మణ్యం గారి మాటల ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తులో ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కూడా హైనాస్ యూనివర్సిటీ ఒప్పందాలు కుదుర్చుకునే దశలో అడుగులు పడాలని కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.